మా పొట్ట కొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న దివ్యాంగులు. అసలు వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వికలాంగులు అని నిరూపించుకోవాలట. కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రోజున ఈ వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ తీరు. దీని సాకుగా కొన్ని లక్షల మంది పెన్షన్లు నిలిపివేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు వికలాంగుల అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ రీవెరిఫికేషన్ పేరుతో మా పెన్షన్లు ఆపద్దు అంటూ మొన్న దామాల చెరువులో మల్లేశ్వరి, తిరుపతి జిల్లా సహదేవయ్య, తిరుచానూరులో 2 చేతులు కోల్పోయిన ఒక దివ్యాంగులు మొరపెట్టుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వానికి కనబడదు, వినబడదు. అలాగే ఎంత చెప్పినా ఎంత అరిచినా మన గోడి ప్రభుత్వానికి వినపడదు అనుకుని మొన్నటికి మొన్న ఒక కుటుంబం దివ్యాంగుల కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న వైనం మనం చూసాం. అలాగే ఈ మధ్య ఎంపీడీఓ ఆఫీస్ పక్కన పల్నాడు జిల్లాలో ముప్పళ్ళ గ్రామంలో రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉరిపోసుకుని చచ్చిపోయిన విధానం కూడా మనం చూసాం. ఇంకెంతమంది బలైన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో చలనం వస్తుంది? దివ్యాంగులతో ఆటలా బాబు గారు, దివ్యాంగులతో ఆటలా? ఈ పాపం ఊరుకునే పోదు.